हाय व्यूवर्स, वेलकम टू हेल्प इन तेलुगु। इवाल्टी वीडियो చాలా इंपॉर्टेंट वीडियो। सो अगर ये कोई वीडियो हिंदी में देखना चाह रहे तो प्लीज़ यहाँ से लेके यहाँ तक स्किप करके आप लोग ये वीडियो हिंदी में देख सकते हैं। ఇవాల్టి వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను। ఎలా అనేది మీరు ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకో, ఎలా అనేది మీరు కంప్లైంట్స్ అనేది ఇవ్వచ్చు ఎవరిదైతే సర్వే ఇంకా కంప్లీట్ కాలేదో। అండ్ చాలామందికి ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది। సో స్క్రీన్ పైన మీకు కనబడుతుంది కదా, ఈ మెసేజ్ అనేది చాలామందికి రావడం జరుగుతుంది। ఈ మెసేజ్లు ఎందుకు వస్తున్నాయని చాలామంది నాకు అడుగుతున్నారు అనమాట। యాక్చువల్గా ఇది కూడా నేను ఇవాటి వీడియోలో క్లియర్ చేస్తాను। సో ఈ వీడియో హిందీ అండ్ తెలుగులో ఉంది కాబట్టి సో తెలుగు వాళ్ళు చూడండి, హిందీ వాళ్ళు చూడండి। అండ్ ఎవరైతే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలామంది వీడియో చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు। ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేయండి। అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను। సో ప్లీజ్ ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అనేది మీరు ఫాలో అయిపోండి, నాతో మీరు మాట్లాడవచ్చు అనమాట। సో డిఎం చేయండి, నేను చూసి దానికి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది। సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం। ఫస్ట్లో ఈ మెసేజ్ అనేది ఓకేనా, స్క్రీన్ పైన కనబడుతుంది కదా, ఈ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది సార్। ఈ మెసేజ్ యొక్క మీనింగ్ ఏంది, ఇందులో ఏముందంటే మీ యొక్క ప్రజాపాలన అప్లికేషన్ యొక్క వెరిఫికేషన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, ఈ టైం నుంచి ఈ డేట్కి అనేది మీకు ఆఫీసర్స్ వస్తారు, సో మీరు అనేది ఇంట్లో ఉండాలని చెప్పేసి ఈ మెసేజ్ అనమాట। ఎవరిదైతే ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన వెరిఫికేషన్ ఇంకా కంప్లీట్ కాలేదో దానికోసం అనేది ఈ మెసేజ్ అనమాట। సో ప్లీజ్ వాళ్ళు చెప్పిన డేట్కి అనేది మీరు కంపల్సరీ ఇంట్లో ఉండాలి, వారు వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ప్రాసెస్ అనేది పూర్తవుతుంది, ఓకేనా। ఇది ఒక క్లియర్ అయిపోయిందా। సో నెక్స్ట్ చాలామంది నాతో అడుగుతున్నారు, ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన సర్వే కంప్లీట్ కాలేదు అండ్ చాలా మిస్టేక్స్ అనేది ఉన్నాయి, సర్వే వాళ్ళు అనేది మా ఇంటికి రాలేదు, సర్వే రాంగ్ చేశారు, మేము ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకోలేదు, సో దీనికి సంబంధించింది కంప్లైంట్స్ అనేది ఎలా ఇవ్వాలో ఇవాటి వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను। అందరికీ చాలా బాగా అర్థమవుతుంది, నేను కంప్యూటర్ స్క్రీన్ మీద తీసుకెళ్ళి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మీరు అనేది మీ మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట, ఓకేనా। సో మీరు అనేది వీడియో మొత్తం చూడండి అండ్ దాంతోపాటు అప్లికేషన్ సెర్చ్ మీరు అనేది ఎలా అనేది చెక్ చేసుకోవచ్చో మీ యొక్క స్టేటస్, దాని యొక్క మీనింగ్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఓకేనా। ఇప్పుడు మనం కంప్యూటర్ స్క్రీన్ మీదకి వెళ్దాం, లెట్స్ గో ఇన్ స్క్రీన్। సో మనం వచ్చేసాం మన వెబ్సైట్లోనికి అనమాట। ఇది మీకు మొబైల్లో ఇలా కనబడుతుంది, సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు। ఇక్కడ గ్రీవియన్స్ ఎంట్రీ ఇక్కడ మీరు కంప్లైంట్స్ తీసుకోవచ్చు అనమాట। ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది, ఆ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఒక ఏమడుగుతారంటే అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు, దానికి సంబంధించిన డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్ ఓకేనా, మీ యొక్క జెండర్ అడుగుతారు, మీ యొక్క సర్వే ఎందుకు కంప్లీట్ కాలేదు అది అడుగుతారు, దాని తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి, మీ సర్వే ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్పేసి, సర్వే కంప్లీట్ కాలేదు, మాకు సర్వేకి ఎవరు రాలేదు, సర్వే మంచిగా జరగలేదు, మేము ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసుకోలేదు, దీనికి సంబంధించిన అన్ని మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కొంచెంగా డిస్క్రిప్షన్ రాయాలి, ఎందుకు మీరు కంప్లీట్ ఇస్తున్నారు డీటెయిల్గా వివరించి రాయాలి। రాసిన తర్వాత అక్కడ స్క్రీన్ షాట్ అటాచ్ చేయొచ్చు, లేకుంటే మీరు అనేది అక్కడ ఏం చేస్తారంటే ఏదో ఒకటి ఆప్షన్ ఉంటుంది అక్కడ, ఓకేనా, అది మ్యాండేటరీ కాదు, ఇన్ కేస్ అది పెట్టాలనుకుంటే అది పెట్టవచ్చు, లేకుంటే సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఐడి వస్తుంది, ఐడి వచ్చిన తర్వాత మీరు గ్రీవియన్స్ సెర్చ్ మీద క్లిక్ చేసుకొని వచ్చిన కంప్లైంట్ లేదా మొబైల్ నెంబర్ మీరు ఏదైతే ఏ నెంబర్తో కంప్లైంట్ ఇచ్చారో మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు దాన్ని సబ్మిట్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది, దానికి సంబంధించిన స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా। ఇది గ్రీవియన్స్ హిస్టరీ। మోర్ మీద పోయి అప్లికేషన్ సెర్చ్, ఇప్పుడు చాలామంది లిస్ట్లో పేరు వచ్చింది అని అడుగుతున్నారు, అది మొబైల్ నెంబర్ ద్వారా, ఆధార్ నెంబర్ ద్వారా, అప్లికేషన్ ఐడి ద్వారా, లేకుంటే రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా ఎంటర్ చేసి చూసుకోవచ్చు। మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు ఇక్కడ ఇట్లా ఎంటర్ చేసుకోవాలి, ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో మీద క్లిక్ చేస్తే ఇక్కడ లిస్ట్ ఒకటి కనబడుతుంది, ఈ లిస్ట్ ఇలా సర్వే కంప్లీట్ అని వస్తుంది, మీరు టెన్షన్ తీసుకోకండి సారీ, ఇన్ కేస్ సర్వే అనేది ఇక్కడ మీకు క్లోజ్ అప్లికేషన్ ఉంటే ఒకసారి మీరు ప్రజాభవన్కి వెళ్ళండి, లేకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ చూపిస్తేనే అక్కడ కాల్ చేయండి। సో ఇలా లిస్ట్లో పేరు వచ్చిన వాళ్ళు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి 100% కాల్ వస్తుంది, వాళ్ళకి రీవెరిఫికేషన్ జరుగుతుంది, ఓకేనా। సో ఇది నేను చెప్పాలనుకుంటుంది, ఇలా మీకు వస్తుంటే మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి, ఫిబ్రవరి 1 నుంచి మార్చ్ 31 వరకు మనకు టైం ఉంది, మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా స్టేటస్ అనేది అప్లోడ్ అవుతుంది, మీకు వెరిఫికేషన్కి వస్తారు, దాని తర్వాత హౌస్ అనేది అలౌట్ అవుతుంది, ఓకేనా। ఇంకా మీరు చూసుకోవాలంటే మోర్ మీద పోయి ఇక్కడ కాంటాక్ట్ వస్తుంది, ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, దీనికి మీరు కాల్ చేయొచ్చు, కాల్ చేసి మీ యొక్క సందేహాలు ఏంటో వాళ్ళకి అడగచ్చు, వాళ్ళు వివరించి చెప్తారు। సో ఇది ఇవాళ వీడియో, డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి। अस्सलाम वालेकुम नाजरीन, अब ये वीडियो हिंदी में होने वाली है।
बहुत जने मेरे को ये स्क्रीनशॉट शेयर कर रहे हैं मेरे को व्हाट्सएप में। कल भी बहुत जनों से मैं व्हाट्सएप में बात करा, बट अब से जो बातचीत रहती व्हाट्सएप में रहती। जो कोई भी ज्वाइन हो गया, अब वो लिंक मैं हटा दिया व्हाट्सएप का, अब इंस्टाग्राम का लिंक दिया। चैनल को सब्सक्राइब करके, वीडियो को लाइक करके, इंस्टाग्राम के अकाउंट आपको स्क्रीन में दिख रहा है ना, वो इंस्टाग्राम अकाउंट पे आप फॉलो कर लो। डेफिनेटली मैं डीएम करो, एक का एक डीएम देखता हूँ, बहुत से डीएम्स आ रहे मेरे को, ठीक है। एक का एक स्टेप बाय स्टेप देख के उन लोगों को डेफिनेटली रिप्लाई आता भाई। जस्ट आप लोगों का फॉलो हो जाओ, कुछ भी डाउट्स रहने दो, 100% मैं आपको घर आए तक आपके वास्ते मैं सपोर्ट करता हूँ और आगे भी सपोर्ट करते रहता हूँ, ठीक है। अब अपन बात कर लेंगे मेन पॉइंट। मेन पॉइंट क्या है, मेरे को ये स्क्रीनशॉट भेज रहे इमरान भाई, ये देखो हमारे को ऐसा वेरिफिकेशन अभी तुम्हारा कंप्लीट नहीं है बोल के बोल रहे। ये मैसेज हमारे को आया, नेक्स्ट 3 to 4 डेज में हमारे घर को वेरिफिकेशन को आते बोल के ये मैसेज सबको आ रहे। सो प्लीज़ आप लोग घर में रहना, वेरिफिकेशन को आए जब, सो वेरिफिकेशन करके गए बाद ही आपको कुछ भी रहने दो इंदिरा महिलू के बारे में आपको मालूम होता, ठीक है। जब तक जिसका भी वेरिफिकेशन कंप्लीट नहीं हुआ उन लोगों को कुछ भी नहीं मालूम होता। सो ये डेट में अगर ये मैसेज किसको भी आया तो आप कंपलसरी अपना प्रजापालन में जो इंदिरा महिलू आपके लिए अप्लाई करे तो वेरिफिकेशन कंपलसरी करा लो, ठीक है। ये एक हो गया। नेक्स्ट बहुत जने मेरे से पूछ रहे कंप्लेंट कहाँ करना, हमारे को सर्वे नहीं हुआ, हमारा नाम लिस्ट में नहीं आया, लिस्ट में नाम कैसा चेक करते, ठीक है। और बहुत से ने मेरे को कंप्लेंट कैसा करना और एक एप्लीकेशन का स्टेटस कैसा देखना, उसको कैसा समझना। आधार कार्ड नंबर, मोबाइल नंबर मारे तो थोड़ा का आधार नंबर मारे तो आ रहा, मोबाइल नंबर मारे तो नहीं आ रहा। ये सब मैं कंप्यूटर स्क्रीन पे लेके जाके आप लोगों को समझाता हूँ डिटेली, आप लोगों को भी समझ में आता। कहीं बोले तो बहुत जने मेरे भाई कंप्लेंट किधर जाना बोल के इधर उधर फिरते रह रहे, उन लोगों को समझ में नहीं आ रहा। सो टोटली मैं स्क्रीन में लेके जाके आप लोगों को समझाता हूँ। अगर कुछ भी डाउट्स है मेरे को इंस्टा में फॉलो कर लो, मेरे से बात कर सकते हैं, ठीक है। अब मैं कंप्यूटर स्क्रीन पे लेके जा रहा हूँ, लेट्स गो इन कंप्यूटर स्क्रीन। सो नाजरीन अपन आ चुके हैं वेबसाइट पे, इंदिरा महिलू का वेबसाइट। एक ही वेबसाइट है, आप लोगों को लिस्ट चेक करना बोले तो, कंप्लेंट करना बोले तो, ठीक है। इधर आप देखो, इधर ग्रीवियंस में देख लो, ग्रीवियंस एंट्री बोल के रहता है। इधर आप इस पर क्लिक करे बाद इधर मोबाइल नंबर एंटर करे तो आपको एक फॉर्म खुलता, ठीक है। मैं ऑलरेडी फिल करा इसमें मोबाइल नंबर मेरा, तो इधर मेरे को फॉर्म नहीं खुलता। अगर आप जो भी मोबाइल नंबर इसमें मारे तो एक फॉर्म खुलता। फॉर्म खुलने के बाद में आपका नाम पूछता, आधार कार्ड नंबर पूछता, आपका जेंडर पूछता, आपके कंप्लेंट डिटेल्स पूछता। आप नीचे डिस्क्रिप्शन में थोड़ा लिखना ऐसा कहीं को नहीं हुआ आपका सर्वे बोल के, ठीक है। उसके बाद में सर ऑप्शन सेलेक्ट कर लेना, कहीं को कंप्लीट कर रहे तुम लोग, सर्वे वाले आपके पास नहीं है, सर्वे सीधा नहीं करे, इंदिरा महिलू का आप लोग अप्लाई नहीं कर लिए, ऐसे बहुत से ऑप्शंस आते हैं। वो एक सेलेक्ट कर लेने के बाद में आप नीचे स्क्रीनशॉट भी लगा सकते। लगाने के बाद में सबमिट पे क्लिक कर दिए तो आपको टोटली आपका कंप्लेंट वहाँ से चले जाता। आप कंप्लेंट चेक कर लेना बोले तो आपको एक आईडिया आता, मोबाइल नंबर मार के भी देख सकते। ग्रीवियंस सर्च पे क्लिक करे तो इधर आप लोग ग्रीवियंस आईडी भी मार सकते, नहीं तो मोबाइल नंबर मारे तो एक ओटीपी आता है, ओटीपी उसमें डालने बाद सबमिट करे तो आपका कंप्लेंट कहाँ तक आया वो भी चेक कर ले सकते, ठीक है। ये एक है। और एक नेक्स्ट आ जाके आपको मोर पे चले गए तो आपको एप्लीकेशन सर्च बोल के आता, इसमें आप लोग आपका लिस्ट देख ले सकते, ठीक है। मोबाइल नंबर से, आधार नंबर से, एप्लीकेशन आईडी से, एफएससी कार्ड नंबर से, ठीक है। मोबाइल नंबर से मैं चेक करता हूँ, देखो मोबाइल नंबर से आप चेक कर ले सकते हैं। इधर मोबाइल नंबर डालना, मैं थोड़ा हाइड करके रखा, राइट। इधर गो पे क्लिक करें तो इधर आपका सर्वे, इधर थोड़ा का क्लोज बोल के बता रहा, क्लोज बोल के बता रहा तो आप लोग का टोटली क्लोज हो गया एप्लीकेशन। इधर सर्वे कंप्लीटेड बोल के बता रहा तो आप लोग थोड़ा वेट करना, इसके बाद उन लोग खुद ऑटोमेटिक इधर अपडेट करते, ठीक है। ऐसा आरएस वालों का टेंशन लेने की जरूरत नहीं रहती। अगर आप लोग और भी कॉन्टैक्ट चाहते तो इधर कॉन्टैक्ट्स पे जाओ, जाने के बाद में इधर हेल्पलाइन नंबर रहता है, इसको कॉल करके आप लोग कंप्लेंट भी कर सकते। आप इंदिरा महिलू को और कुछ भी आपको डाउट्स है वो भी आप लोग पूछ सकते हैं, ठीक है। ये है, समझ में आए ना आप लोगों को। ये थी आज की वीडियो। अगर कुछ भी डाउट्स है डेफिनेटली मेरे को नीचे कमेंट करो, राइट। थैंक्स फॉर वॉचिंग। मैं आपको इमरान मिलता हूँ नेक्स्ट वीडियो में। थैंक्स फॉर वॉचिंग। जय हिंद।